కళాభిమానులకు నమస్కారం. గత 3 దశాబ్దాలుగా మన కళలను కాపాడటమే లక్ష్యంగా స్వరలయ వేదిక సంగీత సాంస్కృతిక సంస్థ చేస్తున్న విశేష కృషి తెనాలి వాసులకు సుపరిచితమే. సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారిచే 1999లో ప్రారంభమైన మన సంస్థ కళలకు జన్మభూమి, కళాకారులకు పుణ్యభూమి అయిన తెనాలిలో అప్రతిరహితంగా, అజిరామరంగా, నిధిరామంగా కళలను ప్రోత్సహిస్తూ దేశ విదేశాలలో మన పతాకాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళాం. ఈ నేపథ్యంలో భాగంగా స్వరలయ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 29, 30 తారీఖుల్లో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు స్వరలయ తెనాలి ఉత్సవ పేరుతో కర్రసాము, కత్తిసాము, కోలాటం, చెక్క భజన, తోలుబొమ్మలాట వంటి మన ప్రాచీన కళలను ఈనాటి తరానికి పరిచయం చేయాలని, రెపరెపలాడుతున్న కళలను చేతులొడ్డి కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని తెనాలి వాసులకు, తెనాలి కళామూర్తులకు, తెనాలి కళా అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. నవంబర్ 29 శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ మోదుకూరు జాన్సన్, శ్రీ బొల్లిమంది శివరామకృష్ణ, శ్రీ వేటూరు సుందరామూర్తి గార్ల సినీ సంగీత విభావరితో స్వరలయ తెనాలి ఉత్సవ ప్రారంభ సభ అంబరాని అంటే సంబరాలతో ప్రారంభమవుతుంది. నవంబర్ 30 ఆదివారం 10 గంటలకు అనేక మంది సాహితీమూర్తులతో కూడిన సాహిత్య సభ, 1 గంటకు తోలుబొమ్మలాట, తదుపరి కర్రసాము, కత్తిసాము, కోలాటం, చెక్క భజన వంటి ప్రాచీన కళల గౌరవ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటలకు స్వరలయ తెనాలి ఉత్సవ ముగింపు సభకు వేలాదిగా రండి, తరలిరండి. జై స్వరలయ. స్వరలయ తెనాలి ఉత్సవ వేడుకలకు తరలిరండి వేలాదిగా. ఇక్కడ పుట్టిన వారంతా కదలిరండి కడలిగా. కళలకు జన్మభూమి, కళాకారుల పుణ్యభూమి, పుణ్యజీవుల ధన్యభూమి, ఆ ధన్యజీవులను కన్న భూమి. రండి రండి స్వరలయ తెనాలి ఉత్సవ వేడుకలకు, జనపద కళలను వీక్షించేందుకు రండి రండి. స్వరలయ తెనాలి ఉత్సవ వేడుకలకు జను తెనుగున ఆస్వాదించేందుకు. రండి రండి స్వరలయ తెనాలి ఉత్సవ వేడుకలకు సకుటుంబంగా రండి. తెనాలి మూలాలున్న వారంతా ముచ్చట పడుతూ రండి, తనివి తీరా తిలకించండి. మనసుల ఆనందం కోసం, మనసునందున మమతల కోసం, మరుగున పడిన కళలను సైతం కాపు కాచి కాపాడుట కోసం, మన తెనాలి స్థిర చరిత్రను సందడిగా స్మరించుకుంటూ అందరమొక్క చోట చేరి ఈ విశేష పండుగ విజయం చేద్దాం. ఇక్కడ పుట్టినవా